హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. మన జాతీయ జెండా రెపరెపలాడుతోంది చూడండి. అందరము కూడా అత్యంత సంతోషాలతో జరుపుకునేటటువంటి మొత్తం భారతదేశం జరుపుకునే పండుగ అండి ఇది. చాలా ఆనందంగా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా జరుపుకుంటారు కదా. హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈరోజైతే నేను లైవ్ అయిపోయిన తర్వాత వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి పప్పు చేస్తున్నానండి. ఈరోజు కొత్తగా ప్రయోగం చేస్తున్నాను ట్రైపోడ్తో. అంటే కొంచెం సౌకర్యంగా ఎలా మార్చుకోవాలి అని ట్రై చేస్తున్నానండి. బియ్యం అయితే కడిగి పెట్టేశాను అన్నానికి. ఇంకా పప్పుకి రెడీ చేస్తున్నానండి. పచ్చిమిర్చి, పప్పు, టమోటాలు 3 కడిగి పెట్టేశాను. అంటే కడిగి పెడుతూ ఉన్నాను. ఈరోజు ఫెస్టివల్ కదండి. అందరికీ కూడా భారతదేశంలోని చిన్న పెద్ద వృద్ధులు అందరికీ కూడా గొప్ప పండుగ కదండి ఇది. ఈ కారణంగా మనం సంతోషాలతో జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ. అన్ని పండుగల కంటే కూడా అందరూ సమానంగా, అన్ని ధర్మాల వాళ్ళు సమానంగా జరుపుకునే పండుగ ఇదొకటే కదండి. చాలా హ్యాపీగా ఉందండి నాకు. తెల్లవారుజాము నుంచి మెలకు వచ్చినప్పటి నుంచి ఈరోజు స్వాతంత్ర దినం కదా అని హ్యాపీగా అనుభవం చేసుకుంటున్నానండి. మీకు ఎలా అనుభవం అవుతుందో నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా. ఇదిగోండి పచ్చిమిర్చి, పప్పు. నేను పప్పుచారు చేస్తూ ఉంటాను కదండి అప్పుడప్పుడు. నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. పచ్చిమిర్చి, పప్పు, టమోటాలు కడిగి పెట్టేశాను. అంటే ఉడికేంత మాత్రం నీళ్ళు పట్టానండి కుక్కర్లో. అలాగే సరిపడినంత పులుపు, చింతపండు మనకి ఎంత కావాలో మనం తినేది ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చింతపండు కొద్దిగా, పసుపు కొద్దిగా అండి పెట్టేసి 2-3 వెయిట్లు రానిచ్చామంటే పప్పు ఉడికిపోతుందండి. నానబెట్టకపోయినా ఒక్కొక్కసారి అలాగే పెట్టేస్తూ ఉంటాను. ఈరోజు నానబెట్టలేదండి, అయినా ఉడికిపోయింది. ఒక్కొక్కసారి గంట ముందుగా నానబెడతానండి. అది ఇంకా త్వరగా ఒక 2 వెయిట్లకే ఉడికిపోతుంది. కొన్ని పప్పులు ఉంటాయండి, అందులో చింతపండు పిక్కలు పప్పు కలుపుతారు అంటారు మా వాళ్ళు. అది ఎంత నిజమో ఏమో తెలియదు. ఒక్కొక్కసారి ఉడకదండి. చాలా ఇబ్బంది అయిపోతుంది. అందులో పులుపు కూడా అందులో పప్పులో పెట్టేసామంటే చాలా లేటుగా ఉడుకుతుందండి. అందుకని నేను కప్పులో పెట్టి పెడతాను. అంటే పులుపు అంటే చింతపండుని, టమోటాలు కూడా అందులోనే వేస్తాను. కానీ చిన్ని కుక్కర్ కదండి, సరిపోదని వేరే కప్పులో పెట్టడం, చింతపండు ఒకటే పెట్టానండి. ఇదిగోండి వంకాయలు ఫ్రై అండి. మా అబ్బాయికి, చిన్న అబ్బాయికి వంకాయలు ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఇలా పప్పుచారు పెద్ద అబ్బాయి కూడా తింటారు, కానీ చిన్న అబ్బాయి ఇంకా ఎక్కువగా తింటారండి, ఇష్టంగా తింటారు వంకాయలు ఫ్రై ఎలా చేసినా సరే. అందుకని ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి, ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళి వచ్చేస్తాడు ఆఫ్టర్నూన్. కానీ వంట ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు తింటే కదా సంతోషం అందరికీ, ఇంట్లో వాళ్ళకి అందరికీ. అంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా, తల్లిదండ్రికి పిల్లలందరూ తింటేనే కదా వండిన పదార్థాలు ఏవైనా సంతోషంగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాంటి చిట్టి కాకరకాయలు అయితే కాకరకాయలు అన్నాను చిట్టి వంకాయలు అయితే కాయలుగా చేయొచ్చండి. ఇలాగ పొడవాటి వంకాయలు కదా, అయితే లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు. త్వరగా ఉడికిపోతుందండి. పోపు పెట్టి అలా వేసామనుకోండి త్వరగా ఉడికిపోతాయి కాయలు కూడా. అందుకని వంకాయలు ఫ్రై చేస్తున్నానండి. వంకాయ ఫ్రై, పప్పుచారు. ఇంక ఈరోజు వీడియో అయితే నేను ఇంకేం తీయలేదండి, ఇదే వీడియో. ఏమనుకోకండి, కొత్తగా ట్రై చేస్తున్నాను. ట్రైపోడ్ మార్చి పెట్టానండి, వేరే దగ్గర పెట్టాను. అంటే కిచెన్లోనే ఇంకొక సైడ్ మార్చానండి. అది చూసి ట్రై చేసి చూస్తున్నాను. అందరూ ఈ ట్రైపోడ్లు ఎలా వాడతారో ఏంటో అనేసి పరిశీలిస్తున్నానండి. కొందరు కరెక్ట్గా స్టవ్కి నేరుగా పెడతారు కదండి, అది వేరే ట్రైపోడో ఏమో. నాకైతే లైట్ ఉంటుంది కదా, ఆ ట్రైపోడ్ చూస్తున్నానండి నేను. అది పెట్టి ట్రై చేస్తున్నాను. ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోవచ్చేసింది కదా, పెట్టాను. అదే ఎయిర్ అంటే వాటర్ బయట వచ్చేస్తుందండి ఎయిర్తో పాటు. అది సరిచేసి పెట్టానండి. ఇంకేంటండి విషయాలు చెప్పండి. నేనైతే మీతో మాట్లాడుతూనే ఉంటాను. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. కొంచెం పుచ్చినట్టుందండి. వంకాయలు అయితే జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి, లేదంటే పురుగులతో కూడా తిని అలసిపడుతుంది కదా, కనుక చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
అలాగే టేస్టీగా కూడా ఉంటాయండి. మొన్న షార్ట్లోనూ వ్లాగ్లోనూ మనం వంకాయల గురించి కథ చెప్పుకున్నాం కదా. సూపర్ కథ కదండి అది. తెనాలి రామకృష్ణుని కథ. ఆయన స్టోరీలు అయితే చాలా బాగుంటాయి కదండి. సూపర్గా ఉంటాయి. మరి ఆయనకి కాళికాదేవి వరప్రసాదుడు అని చెప్తారు కదా. కాళికాదేవి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాశారు. అందుకని ఆయన అనర్గళంగా, అంతకుముందు చదువు రాకుండా గొర్రెల కాపరిగా ఉండేవారు. ఆయన అమ్మవారు బీజాక్షరాలు రాసిన తర్వాత ఆయన అనర్గళంగా కవితలు రాశారు. వికట కవి అని కూడా ఆయనకి పేరుంది అని చెప్తారు కదా. వికట కవి అంటే ఆపోజిట్గా మాట్లాడి అందరినీ సంతృప్తిపరచడం, అందరూ శభాష్ అనే విధంగా మాటలతో ఇతరులని మెప్పించడం. వికట కవి అని పేరు తెచ్చుకున్నారు కదా. చాలా తెలివైన వారండి తెనాలి రామకృష్ణుడు. అలాగే మనలో కూడా ఎంతోమంది విశేషతలు కలిగిన వాళ్ళు ఉన్నారండి. మన చుట్టూ మన పరిసరాల్లో ఊర్లో ఎంతోమంది వాళ్ళ విశేషతలు వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉంటారు. అయితే వాళ్ళ విశేషతలు బయటకి గుర్తించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ విశేషతలు చూస్తుంటే, ఆ విశేషతలు చూసే నేత్రం మనకు ఉండాలండి. ఆ నేత్రం అనేది మామూలు స్థూలమైన నేత్రాలు కాదండి, జ్ఞాన నేత్రం ఉండాలి. భగవంతుడి ద్వారా ఈ విశేషతలు ఎలా నేర్చుకున్నారు వీళ్ళు అని మనం పరిశీలించగలిగితే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క విశేషత అద్భుతంగా కనిపిస్తుందండి. వాళ్ళ విశేషతను ఒప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, అహంకారాన్ని పోయి ఒప్పుకుంటే వాళ్ళు నెత్తికెక్కుతారు, వాళ్ళు మనల్ని లెక్క చేయరు అంటారు. కానీ అదంతా తప్పండి. నేను తెలుసుకున్న మెడిటేషన్ జ్ఞానం వల్ల, అంతకుముందు నేను కూడా కొంతమందిలాగే ఆలోచించేదాన్ని. కానీ నేనైతే ఇప్పుడు పాజిటివ్ని, ప్రతిదీ పాజిటివ్లోకి తీసుకోవడం నేర్చుకుంటున్నానండి. ఒకప్పుడు అన్నిటికీ బాధపడుతూ ఉండేదాన్ని నేను. ఇప్పుడు వీలైనంతగా నెగటివ్ని వదిలిపెట్టేసి పాజిటివ్ థింకింగ్ చేసి పాజిటివ్ మాటలే మాట్లాడుతున్నాం అనుకోండి, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. లేదు అంటే ఏదో ఒక అలజడి చేస్తూనే ఉంటుంది మనసు. కాబట్టి ఇదిగోండి, నేనైతే వంకాయ ఫ్రై చేస్తున్నానండి. ఆలోచిస్తున్నా, నేను ఎలా చదువుకున్నాను, నా బాల్య దినాలు ఎలా గడిచాయి, ఎలాగా అప్పుడు రిపబ్లిక్ డే, ఇలా ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకునే వాళ్ళము, అవన్నీ గుర్తొస్తున్నాయండి నాకు. తెల్లవారు నుంచి అన్ని పనులు చేస్తూ ఉన్నా కానీ అలాగా ఆలోచిస్తూ కూర్చున్నా. ఈరోజు లైవ్లో కూడా అండి ఒక అబ్బాయి అడిగారు, మీ బాల్య రోజులు అంటే మీ చిన్నప్పుడు మీరు ఎలా, మీ గుర్తులు చెప్పండి అని. నిజంగా అలాంటి విశేషతలు, ఎదుటి వాళ్ళలోని విశేషతలు గుర్తించే ప్రయత్నం చేయిస్తారు చూడండి. వాళ్ళు కూడా గ్రేట్ అండి, గ్రేట్ బాయ్ కదా. ఆ అబ్బాయి నిజంగా ఆ వ్యక్తిత్వానికి జోహార్ చెప్పాలి. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి బదులుగా ఎదుటి వాళ్ళని అడిగి వాళ్ళు సంతోష పెడుతున్నారు చూడండి. ఆ నైజం చాలా గొప్పదండి. చాలామందికి తక్కువలో తక్కువ ఉంటుంది. ఇదిగోండి, వంట చేస్తున్నాను, లైవ్ చేశాను, 2 దోశలు తిన్నానండి. బాగా ఆకలేసింది నాకు ఎందుకో ఇవాళ. అందుకని బనానా ఉండిందండి, నేను దేవుడికి పెట్టిన పండ్లు ఉన్నాయి, అందులో తిన్నానండి. బనానా చాలా స్వీట్గా ఉందండి. పుల్లగా ఉంటుందేమో ఈ అరటిపండు అనుకున్నాను, కానీ చాలా స్వీట్గా ఉందండి. అంటే చిన్న సైజు అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి పసుపు రంగులో ఉంటాయి కదా, అవండి. నేనైతే మామూలుగా అరటిపండ్లు తిన్నాను, ఎందుకో ట్యాబ్లెట్లు వేసుకొని లైవ్ చేశాను కదా, కొంచెం షివరింగ్గా ఉంది బాడీ, ఆకలిస్తున్నట్టు అనిపిస్తే ఒక అరటిపండు తిన్నానండి. ఇంకేంటండి విషయాలు, మీరేం చేస్తున్నారు వంటలు? ఓపిక ఉండే వాళ్ళైతే ఈ పండుగని స్పెషల్గా డిన్నర్లో లంచ్లో మంచిగా వంటలు చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు కదా. నేనైతే సింపుల్గానే చేస్తున్నానండి. పప్పుచారు, వంకాయ ఫ్రై. వంకాయలండి ఎలా చేసినా సూపర్గా ఉంటుంది కదండి. మీరు కూడా చేస్తూ ఉంటారు కదా. నాకైతే వంకాయ ఫ్రై నాకు కూడా ఇష్టమేనండి. కాకపోతే ఎక్కువ తిననండి, అది కూడా వేడి చేసేస్తుంది అనేసి తక్కువ తీసుకుంటాను. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి, అందరూ కూడా తింటారు ఇష్టంగా. అంటే మనవాళ్ళు అంటే చిన్న మనవాడికి ఏది పెడితే అది తింటాడు, పెద్ద అబ్బాయి కూడా ఇష్టంగా తింటాడండి. అందరూ ఇంట్లో మా పిల్లలు ముగ్గురు కూడా ఇష్టంగా తీసుకుంటారు. కాకపోతే ఏదైనా సరే లిమిటేషన్గానే ఉంటుంది కదండి. ఇదిగోండి, మా ముగ్గురికి వంకాయ ఫ్రై చేస్తున్నాను.
వాడైనా సినిమాకి వెళ్తానన్నాడండి. మా అబ్బాయి వస్తాడో లేదో చెప్పలేను. మేమైతే చూసి కొద్దిసేపు వెయిట్ చేసి భోంచేసేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆకలిగా ఉంది కదా. కాబట్టి ఇప్పుడైతే టైము 12:30, 12:45 అవుతోందండి. లైవ్ కట్ చేస్తూనే వంటకి ప్రిపరేషన్కి వచ్చేసానండి. ఇదిగోండి బేసిన్ పప్పు మెదుపుకోవాలి కదా. పప్పు ఏమో ఉడికిపోయింది, పప్పు మెదుపుకోవాలండి. మెదుపుకొని పోపు పెట్టేస్తే ముందేమో స్టార్టింగ్ ప్రాబ్లం అండి. నాకు మధ్యాహ్నం వంట ఎప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లమే. చేయలేను అనుకుంటూ మొదలు పెడతాను, చేసేస్తాను. ఇదొక్కటి నాకు చాలా బద్ధకం అనిపిస్తోందండి. ఇది ఎట్లా పోగొట్టుకోవాలో తెలియట్లా. అలాగని వదిలేను. అన్ని టయానికి ఒక 5-10 నిమిషాల మధ్యలో బ్రేక్ తీసుకొని వంట చేయాలనిపిస్తుంది. అలాగే వెంటనే కంటిన్యూగా ఏ పని చేయాలనిపించదండి. గ్యాప్ ఇచ్చి చేయాలనిపిస్తుంది ఇలాంటి వంటల పనులు. మిగతా పనులు, పై పనులు అన్నీ కంటిన్యూగా చేస్తూ ఉండమంటే కూడా చేస్తూ ఉంటాను. ఈ వంట దగ్గరకు వచ్చేసరికి, అది మధ్యాహ్నం వంట అంటే నాకు కొంచెం ఎందుకో బాగా బద్ధకం అనిపిస్తుంది ఈ మధ్య. ఇదిగోండి పప్పు మెదుపుకునేసి పల్చగా చేసుకొని, అంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలండి. పల్చగా చేసేసి పోపు పెట్టేసామనుకోండి. కరివేపాకు, ఆనియన్స్ మిక్స్ చూపెట్టలేదండి, సపరేట్గా ఆనియన్స్ వేపి ఇందులో కలిపాను పప్పుచారులో. సూపర్గా ఉంటుందండి. రసం కూడా అవసరం లేదు ఈ మెథడ్లో. నేను ఇంకేం వేయనండి, మెంతులు కూడా వేయను. మెంతులు వేస్తే మెంతిపప్పు అయిపోతుందని మెంతులు వేయనండి. ఉట్టి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్. నేను ఆనియన్స్ తినను కాబట్టి ముందు పోపు పెట్టేసి సపరేట్గా తీసుకొని తర్వాత ఆనియన్స్ కలుపుతానండి. అది స్కిప్ అయిపోయింది, సారీ. నేనైతే వంటలు పర్వాలేదండి, మరీ హైలైట్గా చెప్పుకోకూడదు కదా, ఎదుటి వాళ్ళు చెప్పాలి. మన సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది కదా. కాబట్టి నేను పర్లేదండి, బాగానే చేయగలుగుతాను అనే నమ్మకం అయితే నాకుంది. ఎక్సలెంట్ అని అయితే చెప్పలేనండి. ఎక్సలెంట్ అంటే ఓవర్ అవుతుంది కదా. కాబట్టి నేను వంటలు చేసే విధానం ఇలా ఉంటుందండి. మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. స్వాతంత్ర దినోత్సవం రోజు చాలామంది టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవునండి, ఉప్పుని కూడా నాకు తెలిసి రేణిగుంటలో ఉప్పుని కూడా 3 రకాలుగా కలిపి ఇప్పుడు బజార్కి వెళ్తే కనిపిస్తుందండి. దేశం, భారతదేశం మొత్తం సింబల్ వేసి అందులో ఫ్లాగ్ను కూడా కలర్స్ మార్చి మన ఫ్లాగ్ కలరే వేసి ఉప్పుతో జాతీయ జెండా బాగా చేస్తారండి రేణిగుంటలో. అంటే రేణిగుంటలో మెయిన్ స్ట్రీట్లో చేస్తారు, మరి 4 రోడ్ల కూడల్లో చేస్తారండి. సూపర్గా చేస్తారండి. ప్రతి ఫంక్షన్ కూడా రేణిగుంటలో అందరూ బాగా జరుపుకుంటారండి. నాకు అందుకే రేణిగుంట అంటే చాలా చాలా ఇష్టం అండి. అన్నీ ఉన్నాయి, అంటే అన్నీ ఉంటాయండి ఇక్కడ. రౌడీజము అన్నీ ఉంటాయి, ప్రేమ ఉంటుంది, స్నేహం ఉంటుంది, కోపము ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే కదండి అన్నీ ఉంటాయి. వాళ్ళు కోపం తెచ్చుకున్నప్పుడు మనం సైలెంట్గా ఉంటే ఏ సమస్య లేదు కదా. ఇలా ఏదో ఒక దానికి గొడవలు పడడం అన్నీ ఉంటాయండి, ప్రతి ఊర్లోనూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ నైజం వేరండి, ఆప్యాయతలు బాగా ఉంటాయి. నాకు అది బాగా ఇష్టం అండి. ఎదుటి వాళ్ళు కనిపించగానే పలకరింపులు, నవ్వులు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడము, ఆడవాళ్ళు అయితే నమస్కారాలు చెప్పుకోవడం. నేను లైవ్లో కూడా చూపెట్టాను కదండి. నేను కనపడేది తక్కువ టౌన్లో. నన్ను చూడగానే ఎంతో సంతోషంగా హాయ్ హాయ్ అని చెప్పారు. మళ్ళీ అటు తిరిగి నా దగ్గరకు వచ్చారనుకోండి, మేము చాలాసేపు మాట్లాడుకున్నాము. వీడియో తీసేటప్పుడు మాత్రం హాయ్ అన్నారు, తర్వాత మాట్లాడుకున్నామండి. చాలామంది కనిపించారు. కనిపిస్తే వాళ్ళ ముఖంలో ఒక మంచి స్పందన అండి, ఒక చిరునవ్వు మెరుస్తుంది. అక్క బాగున్నారా, అమ్మ బాగున్నారా, వదిన బాగున్నారు, ఇలా వరుసలు పెట్టి మాట్లాడుతుంటే నిజమైన ఆప్యాయత అంటే ఇదే కదా, ఏ డబ్బుతోనూ కొనలేం కదా అనిపిస్తుంది. అది కూడా మనం ఈ భారతదేశంలో పుట్టడం ఎంత గర్వకారణమో. అన్ని ధర్మాలను ఆశీర్వదించి ఆదరించే ఈ భారత ఖండంలో మనం పుట్టడం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యకర్మ అండి, పుణ్యఫలం అని చెప్పచ్చు. అలాగే భగవంతుడు మరి దేవతలు కలిసి పుట్టిన పవిత్రమైన భూమి, అంటే జన్మ తీసుకున్న పవిత్రమైన భూమి కదండి ఈ భారతదేశము. అందుకే విదేశాల్లో వాళ్ళందరూ కూడా భారతదేశానికి, భారతదేశపు సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు అన్నిటికీ కూడా జోహార్లు సమర్పిస్తూ ఉంటారు కదా. కాబట్టి మనం ఈ దేశంలో, ఈ భారతదేశంలో పుట్టి
ఇక్కడే పెరిగి ఇక్కడే అన్నీ జరిగి మనకు అన్ని అవస్థలు ఇక్కడే అనుభవించి శరీరాన్ని వదిలిపెడుతున్నామంటే ఎంత భాగ్యం మనకు. కొంతమంది తెలుసా అండి, విదేశాల్లో చనిపోతే కూడా ఎంత ఖర్చైనా మళ్ళా భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ దహన సంస్కారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. భలే సైనికులు సంగతి వేరే. సైనికులకి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది కదండి, దేశం కోసం పోరాడారని. అయితే మామూలుగా సాదాసీదాగా ఉండేవాళ్ళు కూడా, అమెరికాలో జాబుల పరంగా వెళ్ళిన వాళ్ళు, అక్కడ వృద్ధులుగా అయిపోయిన వాళ్ళు, వాళ్ళ కోరికలు ఏంటి అంటే మమ్మల్ని ఇండియాకి తీసుకోపోయి దాని సంస్కారం చేయండి అని చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటండి, వాళ్ళకి బాగా ఆధ్యాత్మికంగా భావన ఉంటుంది. నేను చనిపోయినా నా శరీరం భారతదేశంలోనే దహన సంస్కారం చేయాలి అని. అది ఎంత గొప్ప భావం అండి. ఆ ఫీలింగ్స్లో మనం వెళ్ళాము అంటే మనసు ఎంత ఆనందాన్ని అనుభూతి చేస్తుంది. నేను కూడా ఈ భారతదేశంలో ఒక పవిత్రమైన గడ్డలో పవిత్రమైన జన్మ తీసుకున్నాను, నా భాగ్యం, ఓహో నా భాగ్యం అని గట్టిగా పాడాలనిపిస్తుందండి నాకైతే మాత్రము. ఈ జాతీయ పండుగ రోజు ఎన్నో శుభ స్మృతుల్ని మనకిచ్చింది ఈ భారతదేశము. ఎంతోమందిని రక్షిస్తోంది, అన్నపూర్ణలా ఆదరిస్తోంది భారతదేశం కదండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువైపోతుంది. నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. భలే మీరు నాకంటే గొప్పవాళ్ళు కావచ్చు, నేను గొప్పదాన్నని కాదు, నాకంటే తెలివైన వాళ్ళు కావచ్చు, మీరు నాకంటే ఎక్కువ కూడా చెప్పచ్చు. కానీ నాకు తెలిసింది ఏదో మీకు చెప్పడం నాకు మంచిది అనిపిస్తుందండి. ఏదైనా నాకు తెలిసింది మీతో పంచుకోవడం గొప్పగా ఫీల్ అవుతుంటాను నేను. ఇదిగోండి వంకాయ ఫ్రై అయిపోయింది, పప్పుచారు కూడా పోపు పెట్టేశానండి. ఇదిగోండి దాంట్లో వేరుశనక్కాయల పొడి బాటిల్లో మిక్సీకి వేసి ఒక వారం రోజులకి 4 రోజులకి సరిపడా వేసి పెడతానండి. అవసరానికి అలా చల్లేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను కదా మీకు. ప్రతి లైవ్లో ఒక్కొక్కసారి సమయం వచ్చినప్పుడు, లైవ్లో కాదు సారీ వ్లాగ్లో చెప్తూ ఉంటాను సమయం వచ్చినప్పుడు. ఇలాగ అప్పటికప్పుడు వేసుకునే పప్పుల పొడి మిక్సీకి వేసుకునే బాధ లేకుండా పెద్ద జార్లో ఒకేసారి 4-5 రోజులు ఫ్రైలు చేస్తే 4-5 రోజులకు సరిపడా వేసి పెట్టుకునేస్తానండి. ఫ్రైలు చేయకపోతే వారం రోజులు కూడా వస్తుంది అది. అలా ప్రిపేర్ చేసేసి ఇంకా కారం పొడి కొద్దిగా 1 పించ్ సాల్ట్ వేసానండి, మధ్యలో తక్కువ వేస్తాను ఉడికేటప్పుడు. ఇదిగోండి ఫ్రై ఇలా వచ్చింది, సూపర్ టేస్ట్గా ఉందండి ఫ్రై అయితే. పప్పుచారుకి ఫ్రై, ఈ వంకాయ ఫ్రైకి సూపర్ కాంబినేషన్ అండి. ఏమైనా కొన్ని వంటలు కాంబినేషన్తో చేసుకుంటేనేనండి ఆ టేస్ట్ అది వస్తుంది. ఎటు పడితే అటు కూరగాయలు వండుకున్నామంటే తినబుద్ధిగా కూడా కాదు కదా. ఇదిగోండి మన పప్పుచారు సూపర్ టేస్ట్గా 2 తయారైపోయినాయి. మీకు ఎవరికైనా నా వ్లాగ్ నచ్చినట్లయితే థ్యాంక్ యూ, ఒక లైక్ కొట్టండి. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు.